గత వైసీపీ ప్రభుత్వంలో ఆ జీవనాడికి జీవం లేకుండా చేసిన పరిస్థితి ఏర్పడ్డాయి. కనీస మరామత్తులు కూడా చేయని పరిస్థితి. మరామత్తులు చేసామన్నాయి కూడా చాలా నాశనకంగా చేసిన పరిస్థితి. ఆనాడు రైతాంగ పోరాటాలు కూడా ఇక్కడ చేయటం జరిగింది. అయినా కూడా ఆనాటి ప్రభుత్వం చెలించిన పరిస్థితి లేదు. ఈ యాక్యుడేట్ని రక్షించాలని చెప్పిన ఆలోచన చేసిన పరిస్థితి లేదు. ఆ తర్వాత మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా ఈ యాక్యుడేట్ని సంరక్షించాలనే ఆలోచనతో 1,10,00,000 రూపాయలతో ఈ యాక్యుడేట్ని మళ్ళా తిరిగి పొందడం జరిగింది. ఇది రంగులు వేసామని చెప్పి కొంత విమర్శ చేశాడు గత ఎమ్మెల్యే గారు. ఆ పని కూడా ఆయన చేయలేకపోయారు. కానీ అన్నిటికంటే ఒకటి ముఖ్యమైనది ఛాంబర్స్. ఆ ఛాంబర్లన్నీ కూడా పటిష్టంగా నిర్మాణం చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని చెప్పి మాత్రం మనం చేస్తుంది. గతంలో వాళ్ళ ఛాంబర్లకి ఎలాంటి తలుపులు పెట్టారు, ఆ తలుపులు ఏ విధంగా శిథిలమయ్యాయో అందరికీ తెలిసి సత్యం. కానీ ఇవాళ మంచి నాణ్యవంతమైన మెటీరియల్తో ఈ ఛాంబర్ మరమ్మతులన్నీ కూడా పూర్తి చేయించడం జరిగింది. అలాగే లీకేజీలన్నీ కూడా అరికట్టడం జరిగింది. మళ్ళీ తిరిగి కొంతకాలం పాటు ఈ యాక్యుడేట్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మరామత్తు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మనం ఇక్కడి నుంచి నీటిని విడుదల చేయటం అనేది ఆనవాయితీ. గతంలో ఈ లోకలన్నీ కూడా చిల్లులు పడి అసలు తిప్పడానికి కూడా కుదిరే పరిస్థితులు ఉండేవి కాదు. మీ అందరూ చూశారు దాన్ని. మొట్టమొదటిగా ముందు లోకలన్నీ కూడా కొత్త గేట్లు అమర్చడం జరిగింది. కొత్త గేట్లు అమర్చి ఇక్కడి నుంచే కాదు, అవనిగేట్ మిగతా చోట్ల కూడా ఎక్కడైతే లాకులు ఉన్నాయో ఆ లాకులన్నీ కూడా కొత్త గేట్లు అన్ని చోట్ల కూడా అమర్చడం జరిగింది. ఆ రకంగా రైతాంగానికి ఉపయోగకారిగా తీర్చిదిద్దడం జరిగిందని కూడా ఈ సందర్భం మనం చేస్తుంది. జలవనరుల శాఖ గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. ఒక పైసా నిధులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే జల వనరులు మనం కల్పించకపోతే రైతాంగం ముందుకు సాగే పరిస్థితి లేదు. అంచేత వ్యవసాయం ముందుకు సాగాలంటే ముందుగా మనం జలవనరుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దృష్టి పెట్టిన పరిస్థితి లేకపోవడంతో ఈ ప్రభుత్వం రాగానే వెనువెంటనే మనం కార్యక్రమం తీసుకోవటం, అంతేకాకుండా మురుగు కాలువల్లో పేరుకుపోయిన తూటుకాడ గురపడెక్క కూడా తీయించి ఈ రోజున రైతాంగానికి ముంపు బారిన పడకుండా కాపాడటం కూడా జరిగింది.